హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నమస్కారం అండి. నా పేరు బాలాజీ. నేను చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై అండి. ఇది వచ్చి డ్రై ఫ్రై అండి. ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తానండి. ముందుగా 1 కిలో చికెన్ తీసుకున్నానండి. శుభ్రం కడిగి పెట్టినానండి. వీటికి వచ్చి మసాలా కలపాలి. ముక్కలు మన సైజు తగ్గ కొట్టించుకోవాలండి. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కొట్టించుకుంటే బాగుంటుందండి ముక్కలు. ఈ చికెన్ ఫ్రైకి మసాలా కలపాలండి. ఏమేమి ఉన్నాయో చూపిస్తానండి. మిరియాల 1/2 స్పూను, కార్న్ఫ్లవర్ 4 స్పూన్లు, శనగపిండి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, ఉప్పు రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, పసుపు 1 స్పూను, కారం 4 స్పూన్లు, 1 స్పూను మైదా పిండి అండి. వీటికి మసాలా ఇవ్వేనండి. వీటిలో వేసుకుందామండి. చికెన్లో అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నీ వేసేద్దామండి. తర్వాత 2 పచ్చిమిరకాయలు చీల్చి చేసుకుంటున్నానండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అండి. ఇది కానీ వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. వేపేదానికి ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో బాగా పట్టుకుంటుంది. 1 నిమ్మకాయ పిండుకోవాలండి. ముక్కలకి బాగా పట్టేటట్టు, అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. అన్నిటికీ కలవాలి ముక్కలకి. ప్రతి ఒక్క ముక్కకి బాగా కలిసిందంటే మనకి వేపేదానికి బాగుంటుందండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకుందామండి. ఎందుకంటే ఈ చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ నూనె పట్టదండి. అందుకు కొద్దిగా ఆయిల్ పట్టించి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 1/2 అవర్ ఊరనియాలండి. పక్కన పెట్టి బాగా నాననియాలి 1/2 అవర్. అది నానే లోపల మనం నూనె వేడి చేసుకుందామండి. చికెన్ వేపేంతలకు నూనె పోసుకుందాము. నూనె పోసుకొని వేడి చేసుకుందాం. బాగా వేడవ్వాలండి. నూనె బాగా వేడైతే మనకు ఫ్రైకి బాగుంటుంది. నూనె బాగా వేడెక్కిందండి. ఒక్కొక్క పీస్ వేసుకుందామండి. విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకుంటే అతుక్కోకుండా ఉంటుందండి. మంట వచ్చి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి. స్టవ్ వచ్చి హైలోనే ఉండాలి. ఒకసారి బాగా వేపుకున్నాక స్లో చేసుకుందాం. తర్వాత ఇది ఫస్ట్ రౌండ్ అన్నీ వేసి అయిపోయిందండి. ముక్కలు ఈ విధంగా ప్యాన్లో సరిపోయేంతవరకు వేసుకొని కొంచెం ఏగినాక మళ్ళీ రెండో వైపు తిప్పుకుందామండి. ఒక కలర్ మారాలి. కలర్ మనకి డిఫరెంట్ తెలుస్తుందండి. ఏగింది అది కొంచెం చూడండి. కలర్ కొంచెం ఏగింది. ఆ మాదిరిగా ఫుల్గా రెడ్గా అయిపోద్దండి. బాగా కలర్ వస్తుంది. ఏపే కొంది బాగా కలర్ వస్తుంది. అది అప్పుడుదా అది క్రిస్పీగా బాగా ఫ్రై, బాగా డ్రైగా బాగుంటుందండి. మనం కొత్తిమీర, పుదీనా అన్నీ వేసిన వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందండి. అట్లా ఏపంగా బాగా క్రిస్పీగా అవుతాయండి. తినడానికే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. దేంట్లో అయినా తినచ్చు మనం సైడ్ డిష్గా. అలాగైనా సైడ్ డిష్గా తినచ్చు, దేంట్లో అయినా నంచుకున్నా తినచ్చు అండి. చికెన్ ఫ్రై అనేది పచ్చడికి, పప్పుకి, సాంబార్కి, రసానికి దేనికైనా బాగుంటుందండి. మనం ఉత్త స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చండి. కరెక్ట్గా ఫ్రై అయిపోయిందండి. ఇంకా మనం ఇది తీసి ప్లేట్లో తీసుకోవడమే, సర్వ్ చేసుకోవడమే. ఇదే మాదిరిగా మిచ్చం ఉండే చికెన్ కూడా ఇదే మాదిరిగా కాల్చుకొని ఫ్రై చేసుకొని మనం తీసుకోవడమేనండి. ఇప్పుడు రెండో రౌండ్ కూడా ఇదే మాదిరిగా వేసుకొని ఫస్ట్ చేసినట్టే కాల్చుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. అదే మాదిరిగా ఫస్ట్ చూపించినట్టే సేమ్ ప్రాసెస్. అలాగే మనం ఫ్రై చేసుకొని ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి. ఎంతో క్రిస్పీగా అవుతాయండి వేపితే. బాగా అన్ని సైడ్ డిష్లకు బాగుంటుందండి ఫ్రై. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి క్రిస్పీ చికెన్ ఫ్రై అండి.
ఎంతో టేస్టీగా ఉంటుందండి. క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. సరే ఉంటానండి, మళ్ళీ ఇంకొక రెసిపీలో కలుద్దామండి.